హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ అయితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ప్రతి ఒక్కరు తేలికగా చేసుకునే విధంగా చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అన్ని పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా పక్కా కొలతలతో చూపించబోతున్నాను. నేను దీన్ని 600 గ్రామ్స్ చికెన్తో చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి చికెన్ తెచ్చుకొని ఈ పికిల్ అనేది ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ పసుపు అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి సాల్ట్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు ఏదైనా ఫ్రై ప్యాన్ కానీ లేదా ఏదైనా కడాయి కానీ స్టవ్ మీద పెట్టుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనికి మనం ఎక్స్ట్రా ఆయిల్ కానీ లేదా ఎక్స్ట్రా వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాం కాబట్టి దాంతోనే చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం ఈ విధంగా చికెన్ కలుపుకుంటూ ఉండడం వల్ల చికెన్ నుంచి వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన వాటర్ మొత్తం కూడా చికెన్ మొత్తం పీల్చుకునేంత వరకు బాగా మధ్య మధ్యలో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే మనకి చికెన్ అనేది వాటర్ త్వరగా పీల్చేసుకొని అలానే చికెన్ అనేది ఈ విధంగా పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చికెన్ రెడీ అయిపోయినప్పుడు స్టవ్ అనేది ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. చిన్న కప్తో 2 కప్పుల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అనేది, ఆ చికెన్ మొత్తం కూడా ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా చికెన్ పికిల్కి చికెన్ అనేది ఎక్కువ హార్డ్గా అనేది ఉండకూడదు. లోపల సాఫ్ట్గా ఉండాలి, పైన కొంచెం క్రిస్పీగా అలానే కొంచెం హార్డ్గా ఉంటే తినేదానికి బాగుంటుంది. అలానే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఎంతో ఈజీగా తినే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఈ బ్రౌన్ కలర్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిన చికెన్లోకి తీసి ఏదైనా బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి. అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా పొంగాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ అనేది వస్తుంది. మనకి ఇలా ఆయిల్ అనేది ఎందుకు పొంగుతుందంటే ఫ్రెష్గా చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, అందుకని ఆయిల్ బాగా పొంగి మనం ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల లైట్ రెడ్డిష్ కలర్కి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది పోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేశానో రేపు ఈవినింగ్ 6:45 PMకి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో అనేది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేస్తూ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 3 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కారం కూడా ఇంట్లో పట్టినదే అండి. ఏవైనా కానీ హోమ్మేడ్ యూస్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మెంతుల పొడి అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకున్న పొడి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఫ్లేమ్ కట్టేసినట్టయితే అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసామంటే మనకి చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఆగండి అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు, ఇంకా లాస్ట్లో ఒక్క స్టెప్ అయితే ఉంది. ఇప్పుడు ఈ చికెన్ పూర్తిగా పక్కన పెట్టేసుకొని చల్లగా అయితే చేసుకోవాలంటే ఒక 2 అవర్స్ పక్కన పెట్టినట్టయితే మనకి పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చుకున్నామంటే త్వరగా చల్లారిపోతుంది.
ఇప్పుడు ఈ విధంగా చల్లారిన చికెన్ పికిల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని రసం తీసుకొని ఈ చికెన్ పికిల్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది. చూసారా, ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది గింజలు తీసేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని రసం తీసుకొని ఈ పికిల్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ పికిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పులుపు అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఈ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని ఏదైనా ఒక జార్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లాంటి వాటిల్లోకి తీసి పెట్టేసుకున్నట్టయితే ఒక 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 7-8 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి అలా ఇష్టం అనేది కమెంట్ చేయండి. అలానే ఖచ్చితంగా ఈ చికెన్ పికిల్ అనేది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.